మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ప్రోడక్ట్ ఫేమస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి చిల్లీస్, చీరాలకి సిల్క్ శారీస్. ఎందుకు ఫేమస్ అంటే సరే అక్కడ పంట ఎక్కువ పండిద్దో లేకపోతే ప్రోడక్ట్ ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ అయ్యిద్దో. ఇదే కాకుండా గవర్నమెంట్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పేరుతో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రోడక్ట్ ని అంకితం ఇచ్చింది. దీనివల్ల ఏంటి యూజ్ అంటే మీరు మీ డిస్ట్రిక్ట్ లో ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ బిజినెస్ ఏమైనా పెడితే, ఎస్పెషల్లీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కనుక పెడితే దాని మీద మీకు 35% వరకు సబ్సిడీ వస్తుంది, క్యాపిటల్ సబ్సిడీ. అంటే 1 crore పెట్టి మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టారనుకోండి, 35 lakhs మీ తిరిగి వచ్చేస్తుంది. అంతేకాదు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా డిస్ట్రిక్ట్ కి మ్యాంగో అంకితం ఇచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాంగో జెల్లీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, మ్యాంగో రిలేటెడ్ యూనిట్స్ ఎక్కువ ఉంటాయి. ఆదిలాబాద్ కి సోయా బీన్స్ ని అంకితం ఇచ్చింది. సో సోయా రిలేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కువ ఉంటాయి ఆ డిస్ట్రిక్ట్ లో. మీ డిస్ట్రిక్ట్ ఏంటో చెప్పండి, నేను ప్రోడక్ట్ చెప్తాను. నేను గవర్నమెంట్ 3,500 crores అలాట్ చేసింది క్యాపిటల్ సబ్సిడీ కోసం, అంటే తిరిగి వచ్చేస్తుంది మీకు. లోన్ ఫెసిలిటీ కోసం 11,000 crores అలాట్ చేసింది. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలి స్కీమ్ రిలేటెడ్ అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, చెక్ చేయండి అన్ని. మీరు కనుక ఏ బిజినెస్ పెట్టాలని కన్ఫ్యూజన్ లో ఉంటే ఒకసారి ఆలోచించండి.